డాక్టర్ గారు, ధ్యానంతో జీవాత్మ పరమాత్మతో సాన్నిహిత్యం పొందుతుందంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రమిళ, జీవాత్మ పరమాత్మ ఈ రెండు హంబక్. జీవాత్మ పరమాత్మతో సమైక్యం చెందడం, చెందడం అనేది ఒకటి హంబక్. అందులో ఏమాత్రం సత్యం లేదు. ఫస్ట్ జీవాత్మ లేదు, పరమాత్మ, ఆత్మ లేదు, పరమాత్మ లేదు. అది పక్కన పెడదాం. మెడిటేషన్, ధ్యానాన్నే మెడిటేషన్ అని కూడా అంటారు. మెడిటేషన్ అనేది సాధారణంగా మనసుని ప్రశాంతపరచుకునే ఒక విధానం. మనసుని ప్రశాంతపరచుకు ఏకాగ్రత చేసి ఒక విషయం మీద మనసు ప్రశాంతంగా చేసుకోవడం కోసం చేసే విధానం మెడిటేషన్. ఈ ఏకాగ్రతను పెంపొంది చేసే ఆ ప్రాసెస్ని, ఆ విధానాన్ని తీసేడిపోయి ఆత్మ పరమాత్మతో విలీనం చేయడం లాగా తీసుకెళ్ళి అర్థం లేనిది ఆపాదించడం అనేది అర్థం లేదు. ఎంత చెప్తారండి ధ్యానం గురించి, ఇంత అంత కాదు. ఈ ఆస్తికులు ప్రతి దాన్ని ఆత్మ పరమాత్మ అనేది పెట్టి స్పిరిచువాలిటీని పెట్టేసి ప్రతి చక్కని విషయాన్ని కూడా వాళ్ళు దాన్ని ఏరగం చేయాలి, రంగ పక్కదారి పెట్టి మనసుని ఏకాగ్రత. అది రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మనసుని మన మనసుని మన రకరకాల మనిషికి టెన్షన్స్ ఉంటాయి, వరీస్ ఉంటాయి. ఆ ఉన్నప్పుడు మనసులో పలు రకాలైనటువంటి ఆలోచన నుంచి మనిషిని గందరగోళపరుస్తాయి, మనిషిని తికమపరుస్తుంటాయి, చికాపరుస్తుంటాయి. అలాంటప్పుడు మనస్సుని ఒక రకంగా ప్రశాంతపరుచుకునే విధానాన్ని మనం ఒకరి ధ్యానమను, మెడిటేషను, లేదా ఇంకోటను ఏదో చేయొచ్చు. ఆ మనసుని అరంగా ఆ మానసికమైనటువంటి ఒక రకమైన పద్ధతి, టెక్నిక్ ఉంది. అదంతే. ఆ టెక్నిక్ ద్వారా అది ఆత్మ పరమాత్మ గినేలాలు లేవు. మనసుని ఒక రకమైన ఏకాగ్రత చేసి దాని మీద చేసి దగ్గర నుండి మర్చిపోయి చేయగలం. అంటే మైండ్ని ప్రశాంత కలిగించడం. తర్వాత చేసే పనిలో ఒక రకమైన శ్రద్ధగా పనిచేయడానికి అవకాశం కలగడం. మైండ్ అంతా మరి గందరగోళంగా మనసుని చేయడం. అక్కడ ఆత్మపరం సంబంధం ఏంటి? గందరగోళం మనసుని ప్రశాంతపరిచే విధానం రిలాక్సేషన్ టెక్నిక్ అనొచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్. మనసంతా గందరగోళం, చికాకుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే రిలాక్సేషన్ టెక్నిక్ పాటిస్తావో నువ్వు హాయిగా ఉంటావు. దాన్ని తీసుకెళ్ళి ఆత్మ పరమాత్మ ఇది ఏది చెప్పేది దీని గురించి దాన్ని ధ్యానం అని అంటారు వాళ్ళు. యోగాసనాల్లో వస్తుంది ధ్యానం. యోగాసనాల్లో ధ్యానానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ధ్యానం మనస్సుని, శరీరాన్ని శాంతపరుస్తాయి అని అంటారు. శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంట. ఎవరైతే ధ్యానం చేస్తారో శరీరాన్ని తేజస్సుతో నింపుతున్నట. చూడు ఎలా చెప్తారు ఈ ఆధ్యాత్మికవేత్తలు. ప్రతిదాన్ని మనం రిలాక్సేషన్ థెరపీ అంటాం. సైకోథెరపీలో మనసంతా గందరగోళంగా చిరాగ్గా ఉండి మనసంతా ఏంటేంటో పలు విధాలుగా ఆలోచించే మనిషిగా ఉన్నప్పుడు రిలాక్సేషన్కి వేసి అంతా మనసు ప్రశాంతం అవుతాయి. అక్కడ ఆత్మ పరమాత్మ ధ్యానం అన్నాయి. కానీ వీళ్ళు ధ్యానం అని పేరు పెట్టి ఆ రిలాక్సేషన్ థెరపీకి ఎలాంటి పేరు పెట్టి దాంతో ఇంకా ధ్యానం చేయడంతో శరీరాన్ని ధ్యానం చేయడం కొంతకాలం ఆత్మజ్ఞానం కలుగుతుందట. ఆత్మజ్ఞానం మామూలుగా శరీరం పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుందట. శక్తిని ఇస్తుందట. అంతే ప్రకృతి బంధాల నుండి విడిపడి స్వేచ్ఛా జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుందట. ప్రకృతి బంధాలు బంధించబడిపోతుంది జీవాత్మ. దాన్ని చేస్తారు. ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భూమిపై దైవశక్తి ఎక్కువగా ప్రసరిస్తున్నాడు. అబ్బా ఏం చెప్పాడు చూడండి. ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, అలాగే సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భూమిపైన దైవశక్తి ఎక్కువ ప్రసరిస్తాడు. ఆ సమయంలో ధ్యానానికి మంచి అనుకూలమైన సమయం అట. భగవంతునికి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని
ఛాతీ మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించాలట. మరి ఉండడు అక్కడ, భావించాలి. చూడు మరి నిజంగా అంత గొప్ప శక్తి ఉంటే, ఆ ధ్యాన గొప్ప శక్తి ఉంటే అక్కడ ఎందుకు ఎలాగా అది రావాలి కాడికి. అంచేత ధ్యానం ఊహించుకోండి, అంటే మెస్మరైజ్ చేయడం అంటారు. అంచేత సమయంలో ధ్యానం మంచి అనుకూలమైన భగవంతుడికి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని ఛాతీ మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా, సూర్యుడు చల్లగా ఉండాలి, మళ్ళీ వేడిగా ఉండకూడదు, ఉండాలని భావించాలట. సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లుగా అనుభూతి పొందాలట. చూడు ఎంత మెస్మరైజ్ చేయడం అంటారు అన్నమాట. అవి రావు అక్కడ, వీడికి ఊహించాలి. ఎలాగా కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీమ ప్రకాశం చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించాలట. సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లు అనుభూతి పొందాలట మన. ఆ కిరణాలు చల్లని ప్రశాంతత కలిగిస్తున్నట్లు ఆహ్లాదంగా ఉండాలట. ఆ కిరణాలు చల్లని ప్రశాంతత కలిగిస్తే ఆహ్లాదంగా ఉండాలట. మనసులో ఇతరత్రా ఇటువంటి ఆలోచన తావు ఇవ్వకుండా పరమాత్మ నుండి ఓం అనే దివ్యనాదం వినిపిస్తున్నట్టుగా భావించాలట. అలా ప్రతిసారి ఓంకారనాదం వచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతి కిరణాలు శరీరం అంతా వెదజల్లినట్లుగా భావించాలండి. ఇవన్నీ ఈ రిలాక్సేషన్ థెరపీలో, ఈ హిప్నోథెరపీలో ఇవే చెప్తారమ్మా. వాళ్ళైతే ఏం చెప్తారు, నువ్వు సముద్రం ఒడ్డున కళ్ళు మూసుకో, ప్రశాంతంగా నీ మనసుకు ఏ ఆలోచన రాదు, పడుకో. నువ్వు లేకపోతే నువ్వు ఇంట్లో పడుకున్నావా, నువ్వు పూ తోటలో, ఒక గులాబీ తోటలో ఉన్నాడు ఊహించు, లేక మల్లె చుట్టూతా మల్లె చెట్లు ఉన్నాడు ఊహించు, మల్లె పూలు ఉన్నట్లు, సంపెంగల వాసన వస్తున్నట్లు ఊహించుకో. అక్కడ చూసుకో, నీ చేతికి సంపెంగ పూయిస్తే పిలిచినట్లు ఆ ఆలోచన, ఆ సంపెంగ వాసన ఆఘ్రానిస్తున్నట్లుగా ఊహించు అని ఈ దీంట్లో హిప్నోథెరపీలో వాళ్ళు చెప్తారన్నమాట. మనిషి అన్నా పిలిచావా, సంపెంగ పిలిచావా, మళ్ళీ కళ్ళు మూసుకొని ఉండాలి. వాడు ఊహిస్తా అంటే మనిషిని హిప్నటైజ్ చేయడం అన్నమాట. అలాగే ఈ ధ్యానం కూడా హిప్నటైజ్ చేసి ఈ సేమ్ హిప్నటిజంలో ఏ రకంగా సజెషన్ ఇస్తున్నారో, అక్కడైతే నువ్వు మల్లెపూల తోటలో ఉన్నావు, సంపెంగ పూల దాంట్లో మధ్య ఉన్నావు, లేకపోతే ఎక్కడ లేదా సముద్రం ఒడ్డున ఉన్నావు, లేదా ఎక్కడ ఉన్నావు అని చెప్తారు. చెప్పి ఆ రకంగా ధ్యానం అంటే మనం ఊహించు, కళ్ళు మూసి ఊహించు అని చెప్తుంటే అలా ఊహలోకి వెళితే ఎలా ఉంటుంది, ఫ్యాంటసీ. దిస్ ఇస్ ఓన్లీ ఫ్యాంటసీ. దీనికి తీసుకెళ్ళి ఫ్యాంటసీలో చెప్పిన తీసుకెళ్ళిపోయి ఆధ్యాత్మికత, జీవాత్మ పరమాత్మ సమైక్యత ఏంటి ఇది అంబక్కపోతే. హిప్నాటిస్టు లేదా హిప్నాటిస్ట్ కాదు, సైకోథెరపిస్టు ఇలాగే చెప్తాడు. సైకోథెరపిస్ట్ కూడా మనిషిని ఆరంగా తక్కిన ఆలోచనల నుంచి వాడిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి సజెషన్ ఇస్తారు. దీన్ని సజెస్టిబిలిటీ మెంటాలిటీని ఆరంగా సజెషన్ ద్వారా మనిషిని కండిషన్ చేస్తారు. అలా ప్రతిసారి ఓంకారనాదం వచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతికిరణ శరీరంతో వెదజల్లినట్లు భావించాలట. ధ్యానం చేస్తున్నంతసేపు గది చీకటిగా ఉంటే మంచిదట. ఆ గదిలో ధ్యానం చేస్తున్న వ్యక్తి తాను ఒక్కడే ఉన్నట్లు, భగవంతు తనతోనే ఉన్నట్లు అనుభూతి పొందాలట. అలా ధ్యానం ఎంతసేపు చేస్తే అంత మంచిదట. కొందరు ధ్యానంలో పరమాత్మ మీద కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. ఇంకొన్ని శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు వాళ్ళు. మనిషి జీవించడానికి మూలం ప్రాణం. ప్రాణం అంటేనే చైతన్యమైన జీవి. ధ్యానం చేసినప్పుడు ప్రాణం జీవుడి నాసికారంధ్రానికి చూడు. ధ్యానం చేసేప్పుడు ప్రాణం జీవుడి నాసిక రంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తుందంట. ఇలా ప్రాణం ముక్కు ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ తిరిగి శరీరం బయటకు వస్తూ ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుందంట. వీడికి ఏకాగ్రత చేసేది అన్నీ మర్చిపోయి ఎప్పుడైతే నువ్వు ఫ్యాంటసీలోకి వెళ్తావో అన్నీ మర్చిపోతావు. నువ్వు బాగా కొంతమంది సినిమాకి వెళ్తారు, బాగా అలసిపోయి బాధలు ఉన్న సినిమాకి వెళ్ళి సినిమా నుంచి ఒక మంచి సినిమా చూసి మళ్ళీ చిరాకు పుడితే ఇంకా చిరాకు పెట్టుకోరు.
ఆహ్లాదంగా బయటకు వచ్చాను. అబ్బా ఎంత హాయిగా ఉంది, బయటకు వచ్చాను, నేను అన్నీ మర్చిపోయి ఆ సినిమా చూసిన తర్వాత అనుకుంటాడు. అవును కదా, ఆ సినిమాలు కూర్చున్నంతసేపు ఆ ఫ్యాంటసీలో వాడు కూడా తిరుగుతాడు. ఆ హీరోలు హీరోయిన్లతోనూ వాడు గెంతులేస్తాడు, పాటలు పాడతాడు, వాడు యొక్క మాటలు మర్చిపోతాడు, వాడు బాధలు మర్చిపోతాడు. ఓ చక్కని పాట వింటాడు, గెంతులు వేస్తే పాట చూసే వాళ్ళు ఉన్న బాధలు మర్చిపోతాడు. అవునా? సేమ్ ఈ ధ్యానం కానీ పాసివ్ ప్రిసైషన్ కానీ దీనికి ఎంత హంబకు మాటలు చెప్తాను చూడు. సినిమా మంచి సినిమా చూసి అబ్బా ఎంత బాగుందో అని వాడు ఎందుకు సినిమాకి వెళ్తున్నాడు? రోజంతా వాడు రిక్షావాడు రోజంతా కష్టపడి వాడు సంపాదన చేసి కొంత సినిమా ఎందుకు చూస్తాడు? రిక్షావాడు రోజంతా రిక్షా తొక్కుతాడు, రోజంతా సైకిల్ రిక్షా తొక్కుతాడు, లేదా ఇంకో బండిలో అవుతాడు. వాడు సాయంత్రం సినిమాకి వెళ్ళే దీనికి వాడు కష్టాన్ని మర్చిపోవడానికి, బాధలు మర్చిపోవడానికి కొద్దిసేపు అవన్నీ చూసి హాయిగా తిరిగి వస్తాడు బయటికి. ఈ ధ్యానం కూడా దీనికి ఎంత లింకులు పెట్టాడు చూడు. ఇక్కడంతానేమో దేవుడితో ముడిపెట్టి చేశాను. వీడు చెప్పడం చివరికి దాంట్లోకి దేహం అంతా ఏం చేశాడు? జీవుడు నాసికారంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తున్నాడు. అలా ప్రాణం ముక్కు ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ తిరిగి శరీరం బయటకు వస్తూ ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుంటారు. ప్రకృతిలో ఉన్న జీవ చైతన్య శక్తి, జీవనాధార శక్తి ధ్యానంతో మనగూడుతుందట. ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ధ్యానం అలవడే కాక శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుందట. ఇదమ్మా అంటే ధ్యానం గురించి ఎలాంటి సిద్ధాంతాలు అంటే ఆధ్యాత్మిక పేరిట, స్పిరిచువాలిటీ పేరిట జనాలు ఎలా బూడి కుట్టేస్తారు. ఇంత ఏంటి? ఓ సినిమా చూసి రావడంతో ఈ ధ్యానాలు కూర్చున్నాను అంతే. అక్కడ టికెట్ కొనుక్కు వెళ్ళాలి, టికెట్ లేకుండా మాట్లాడతాడు. ఇక బాబా కూర్చొని ధ్యానం చెప్తాడు, కబుర్లు విడిపోయారు. అంతకంటే ఈ ధ్యానం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, జీవాత్మ లేదు, పరమాత్మ ఏమీ లేదు. ఇవన్నీ వచ్చే మాటలు మనిషి యొక్క మనసుని డైవర్ట్ చేయడం. ఎప్పుడైతే మనసుని డైవర్ట్ చేస్తామో మళ్ళీ ఉన్నవంటి పోతాయి. ఒక హాస్యం కబుర్లు చెప్తారు, జోకులు వేస్తారు, మనిషి హాయిగా నవ్వుకుంటారు. నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటారు, కబుర్లు కొడతారు, మందు కొడతారు. మందు కొట్టాక ఏంటి మందు కొట్టేకల్లా ఆ డోపమైన్ శరీరంలో రిలీజ్ అయ్యి వాడు కష్టం మర్చిపోతాడు. రోజంతా కాయ కష్టం వేసేవాడు ఈవినింగ్ అయ్యేకల్లా ఒక 2-3 పెగ్గులు కొడతాడు, వాడు హాయిగా దాంట్లో వాడు ఊహాల్లోకి వెళ్ళిపోతాడు. అది అక్కడ జీవాత్మ పరమాత్మ ఎండైపోయాయి. అయితే ఆరోగ్యం చెడగొడతాయి మందు కొడితే, చక్కగా కబుర్లు కొడితే మంచి ఆరోగ్యం బాగుంటుంది. అంతకంటే మించి ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే మనసుని డైవర్ట్ చేసేది, మనసుని ప్రశాంత కలిగించేది టెక్నిక్స్ మాత్రమే. అంతేగాని ఈ ధ్యానం, మెడిటేషను, ఆత్మ, పరమాత్మ అని పనికిరాని కబుర్లు చెప్పడం అర్థం లేనిది. అవన్నీ ఊహాగానాలు తప్ప ఇంకేం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.